ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత వైల్డ్ ఫైర్ ఎక్కువైపోయింది. ఈ వైల్డ్ ఫైర్లో భాగంగా చూసుకుంటే ఫస్ట్ థింగ్ దివ్యల మాధురి గారు, ఇటుపోతే మనకు రమ్య మోక్ష, వీళ్ళిద్దరు టాపిక్స్ ఎక్కువైపోయినాయి. అంటే మిగతా వాళ్ళు వచ్చినా కూడా వీళ్ళ మీద ఎక్కువ ఉంటుంది ఫోకస్, అంతా ప్రపంచం అంతా వీళ్ళ మీద వేరేది చూపిస్తుంది. సో ఈ క్రమంలో నాగార్జున గారు ఇట్లా ఫైర్ అవ్వడం, దివ్యల మాధురి గారి మీద అడగడం తప్పేం లేదు, కరెక్ట్ అడిగారు. ఆయన ఆడియన్స్ కూడా వేశారు కదా అలా చూసే చాలా వరకు ఈవిడైతే తప్పని చెప్పేసి అనిపిస్తుంది. అలా అడగడం తప్పు. గురించి ఏం చెప్తారు? ఎందుకంటే కళ్యాణ్ గురించి ఒక మాట అనింది, అందులో చాలామంది ఓట్స్ 50-50 వచ్చింది కదా. అవును, తప్పేం లేదు. ఇప్పుడు ఒక విషయం చూసుకోండి, ఒక అమ్మాయిని అలా చేయడము తప్పని చెప్పేసి ఒక సమాజమే అంటది, కానీ ఆ అమ్మాయి చెప్పుకునే విధానం కరెక్ట్గా లేదు. అంటే ఏంది, తొక్కేస్తా మీద పడి తొక్కేస్తా కొట్టేస్తా అంటే తప్పు. ఇప్పుడు ఒక తప్పు జరిగింది, ఆ తప్పు జరిగింది నువ్వు మంచిగా తప్పుని చెప్పావనుకో తప్పు అవుతుంది. నువ్వు చెడుగా చూపిస్తూ ఆ తప్పుని చెడుగా చూపించావు అంటే నువ్వు చెడు అవుతావు ఫస్ట్. సో నువ్వు చూపించే విధానం కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ తప్పు చేసింది కరెక్టే, ఆ అబ్బాయి ఇలా చేశాడు కళ్యాణ్, ఇలా అన్నం తప్పేం లేదు. కానీ నా జోలికి వస్తే నేను ఇలా చేస్తా అలా చేస్తా అన్నం తప్పు. ఒకవేళ నీకు ఏదైనా అంతగా నచ్చకపోతే పర్సనల్గా వెళ్ళి చెప్పాలా, అలా చేయడం తప్పు నాన్న, మార్చుకోవాలి కొంచెం ఏదో ఒకటి. ఎవరైతే నీకంటే వయసులో పెద్దోడు చిన్నోడు ఎవరైతే అలా కాకుండా ఇలా అని చెప్పేసి అంటే తప్పు. సో ఆడియన్స్ అందుకే ఆ విధంగానే చూసుకొని 50-50 చేశారు, తనకి అమ్మాయిల పిచ్చి ఉందని చెప్పేసి. అంటే సో డెమాన్ పవన్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే 100 నా వైపు నుంచి లేదు, తన వైపు నుంచి అన్నట్టు మాత్రమే అన్నాడు. అయితే 100% పడిపోయింది చూడండి. అసలు ఇప్పటిదాకా ఎప్పుడు అలా లేదంటే నాగార్జున గారే షాక్ అయిపోయారు. సో నిజమే కదా అది. మరి ఇప్పుడు అందరూ చూస్తుంది, ప్రపంచమే చూస్తుంది, కెమెరాల ముందు నిలబడి మరి చూస్తుంటారు అందరు. అది కెమెరాస్, బిగ్ బాస్ కెమెరాలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు అది. సో డెమాన్ పవన్ది కూడా 100% అది 100% నిజమే. అది ఏదైతే అన్నారో లవ్ తన సైడ్ ఉంచుందని చెప్పేసి 100% రియల్ అది. సో అదనమాట. రీతు మారుతుంది అంత దారుణంగా చెప్పిన తర్వాత రీతు కూడా చూపించినట్టున్నారు. అది అన్న వీడియో ఎలా ఉండబోతుంది? రీతు మారుతుందా? నాకు తెలిసి మారదు. ఎందుకంటే ఇప్పుడు తనే హాట్ టాపిక్గా మారాలన్నప్పుడు ఇలాంటి చేస్తుంది కదా. ఇప్పుడు హాట్ టాపిక్ మనిషి మారాలన్నా, ఏదైనా టాపిక్ తన మీద రావాలన్నా తను ఇలాగే బిహేవ్ చేస్తుంది, వస్తుంది కాబట్టి తనకు ఫేమ్ వస్తుంది, కొంచెం చూస్తున్నారు జనాలు అని చెప్పేసి. సో ఈ విధంగా అయితే నాకు తెలిసి మారదు అనుకుంటున్నాను నేనైతే. మరి వారం భరణి ఎలిమినేషన్ ఉంటుంది అంటున్నారు, ఏం చెప్తారు? భరణి ఎలిమినేషన్ నాకెందుకు నాకంత జెన్యూన్ అనిపించట్లేదు, ఫేర్ అనిపించట్లేదు భరణి గారి ఎలిమినేషన్. దివ్య మెయిన్లీ తనుజ వీళ్ళందరూ బాగా రిలేషన్ పెంచేసుకున్నారు. బాగా ఇలా రిలేషన్ పెంచుకున్నాక సడన్గా పోవడము అనేది నాకు తెలిసి కూడా ఏదో అన్ఫేర్ అనిపిస్తుంది నాకు. ఎందుకు కావాలంటే అలాంటిది అనుకుందాం. ఇప్పుడు నాకు నచ్చంది చేశానంటే కావాలనుకోకూడదు, కాకపోతే నేను అదే అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే. సో మాధురికి కానీ రమ్యకి కానీ నాగార్జున గారు ఎలాంటి క్లాస్ వీకపోతున్నారు? ఎందుకంటే చెప్పుకోకూడదామని ఇలాంటి మాటలు నిజంగా ఇందా ప్రోమో కూడా చూసా, గట్టిగానే ఇచ్చారు. నాకు తెలిసి గట్టిగానే ఉంటుంది క్లాస్ మాత్రం. ఎందుకంటే అలాంటి స్టఫ్ వాడకూడదు. ఇప్పుడు బిగ్ బాస్ అనేది నువ్వు ఎంటర్టైన్మెంట్ పర్పస్ చూసుకోవాలి. ఏదైనా కానీ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్వభావం బయటకు వచ్చాక అలా ఉండదు. సో తను ఏదో అలా చేశాడని చెప్పేసి ఇలా అంటాము. ఇప్పుడు ఆడియన్స్లో చూసుకుంటే కూడా ఇలా నెగిటివ్ అయితే వచ్చింది వీళ్ళ మీద. ఇప్పుడు దివ్యల మాధురి గారి గురించి కూడా చూసుకుంటే ఊరికి అరవడం ఏంటది, అలా తప్పు కదా. సో ఆ విధంగా చూసుకుంటే వీళ్ళ మీద ఎంతవరకైనా నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది. అవును, నాకు తెలిసి మారుతారు. ఎందుకంటే ఈ రకమైనటువంటి అంటే వాళ్ళకు కూడా అర్థం కాలేదు కదా, నాకేం అవ్వదు అని చెప్పేసి ఒక రేంజ్లో తెచ్చిపోయారు. చూసుకుంటే రీతుది ఏముందండి, ఫస్ట్ నుంచి ఎలా ఆడుతుంది, నార్మల్ ఏదో ఆచితూచి తన పని తను చేసుకుంటే సో అలాగే ఆడుతుంది, ఏముండదు. ఇప్పుడు టాపిక్ తన మీద ఉండాలి కాబట్టి ఏదో కూడా చేయడము, లవ్ ట్రాక్ నడపడం ఇలాంటి చేసుకుంటుంటుంది, తప్పేం లేదు. ఇప్పుడు తను కూడా టాప్ 10 కంటెస్టెంట్లో అవ్వాలి, టాప్ 7 టాప్ 6 ఉండాలని కోరుకుంటుంది కదా. ఖచ్చితంగా పడతాడు. ఎక్కడికి పోతే చెప్పండి, ఎక్కడికి పోరు వాళ్ళు, ఖచ్చితంగా ఉంటారు కాబట్టి పడతారు, వెనకాల పడతారు. సో నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే ఈ బిగ్ బాస్ ఎంత ఉన్నా ఈ సీజన్ అయినా ఎలా ఉంటుందంటే లాస్ట్ వరకు తెప్పించేసి అంటే లాస్ట్ వీళ్ళ ముగ్గురు అయితే నాకు తెలిసి ఒక ముగ్గురు పేర్లు ఎత్తా, వాళ్ళు మాత్రం లాస్ట్లో తీసుకొస్తారు. ముగ్గురు అంటే తనుజక్క, సుమన్ శెట్టి అన్న, ఇమాన్యుల్. నాకు తెలిసి వీళ్ళ ముగ్గురు లాస్ట్ వరకు తెప్పిస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆదరణ ఎక్కువ వీళ్ళకే ఉంది. ఇంకా టాప్ 5 అయితే ఇంకా నాకు తెలిసి కళ్యాణ్ కూడా రప్పిస్తారేమో టాప్ 5లోకి. సో వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు.